ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీను గారి యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ గ్రామ పార్టీ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు వీరందరి కార్యక్రమం మరి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ పూర్తి చేయడం జరిగింది. ఒక సైన్యం పిఠాపురం తెలుగుదేశం పార్టీకి 1500 మంది తెలుగుదేశం పార్టీ సైనికులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎటువంటి చరిత్ర అంటే ఏదో పోస్టులు వేశారు పనిచేయాలి ఉన్నాయన్న చరిత్ర కాదు. ఒక వ్యవస్థను మార్చిన ఘనత పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది ఏంటంటే 2 పంటలు ఎండిపోతుంటే పోరాడి ఏలే రాజనీకరణ సాధించాం. చంద్రబాబు నాయకత్వంలో 80% పూర్తి చేసాం. 1800 కోట్లతో పురుషోత్పట్నాన్ని సాధించాం. 2 పంటలో నీరిచ్చాం. రెండోది డ్రైన్ సిస్టానికి 160 కోట్ల రూపాయలు తెచ్చి పనులు ప్రారంభించిన పనిని చంద్రబాబు ఇచ్చిన డ్రైన్ సిస్టాన్ని ఏలేరు ఫేజ్ 2 కొండపాల సుద్దగడ్ని అటు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కలిసి దాన్ని రద్దు చేశారు. ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. తెలుగుదేశం పార్టీ పంట పండించుకోవడానికి 2 పంటలకి నీరు, వరదొచ్చినా మునిగిపోకుండా ఉండడానికి డ్రైన్ సిస్టాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మొన్న వరదల్లో మీరు నీళ్లు పంచుకుంటారు కానీ వరద నీరు ఎందుకు పంచుకోరని చెప్పి మేము కలెక్టర్ దగ్గర నిలదీసిన సందర్భంగా మరి వెంటనే ఆ నీరుని డైవర్ట్ చేయడం వల్ల 50,000 ఎకరాలు పిఠాపురం రైతాంగానికి నష్టపోకుండా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో 2,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం 14-19లో. అలాగే 26 కాపు కళ్యాణ మండపాలు కట్టాం, బీసీ కళ్యాణ మండపాలు కట్టాం. అలాగే పిఠాపురం నడిబొట్టిన కాపు కళ్యాణ మండపానికి ఎకరం భూమి 70 లక్షల్లో నిధులు ఇచ్చాం. దాన్ని కూడా అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆపేశారు. అలాగే బీసీ కళ్యాణ మండపానికి ఇచ్చాం. కాపు కళ్యాణ మండపం ఎకరం ఈరోజు 4 కోట్లు, బీసీ కళ్యాణ మండపం ఈరోజు 3.5 కోట్లు. అటువంటి ఫ్లాట్లు అమ్ముకుని స్థలాలకి పట్టాలు ఇచ్చే విధంగా పనిచేస్తే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి ఇటు కాపు కళ్యాణ మండప స్థలాన్ని అటు బీసీ కళ్యాణ మండప స్థలాన్ని నిలబెట్టి ఉంచింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క పోరాట పట్టుమంట అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పాలిటెక్నిక్ కాలేజ్ చేసాం, 30 బెడెడ్ హాస్పిటల్ తెచ్చాం. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. పిఠాపురం మంచినీళ్ళ సమస్యకి ఆ రోజు ప్రజాప్రతినిధులు 19-14లో ఉన్న వాళ్ళు అవినీతి చేసి వదిలేస్తే దాన్ని తిరిగి మళ్ళీ 14-19లో ప్రారంభించి 22 కోట్ల రూపాయల నిధులతో మరి మంచినీళ్ళు పిఠాపురం పట్టణానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే R&B రహదారులు టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించారు. అటువంటి ఘనత ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. అటువంటి ఘనత ఉన్న నాయకులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు పిఠాపురం రైతాంగానికి పొట్టకొట్టారు. అటు ఆధునీకరణ రాకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు. అలాగే ఏలేరులోంచి తాండవాకి నీరు పోయే విధంగా 600 కోట్ల కాంట్రాక్టర్తో కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చి కమిషన్లకి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేసిన ఘనత అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరిదని చెప్పి తెలియజేస్తూ, అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లలో తాళాలు వేసి కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం, తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరికీ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించడం, అదే బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు ఇప్పించడం, ఇన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ. అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో, నాకు టిక్కెట్ లేని సమయంలో 2 రోజులు బాధపడినా సరే కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి ఎండల్లో తిరిగి ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమికి గెలవాలని చెప్పి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబానికి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ
మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా సేవ భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేష్ నాయకత్వం. జై తెలుగుదేశం జై తెలుగుదేశం.